జ్యోతిష శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. అందుకే సూర్య భగవానుడి ఆశీర్వాదం పొందిన వారు జీవితంలో నిరంతరం పురోగతిని సాధిస్తారని చెబుతూ ఉంటారు. ప్రధానంగా ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలమైన స్థితిలో ఉంటే వారి వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారాలలో అఖండ విజయాన్ని పొందుతారని నమ్మకం. అలాగే ఆదివారంను సూర్య భగవానుడికి అంకితమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చేసే కొన్ని పరిహారాలతో ఆయన అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో సూర్య భగవానుడి ఆశీర్వాదాలు పొందడానికి ఆదివారం ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలన్నా, ఆయన అనుగ్రహాన్ని పొందాలన్నా ముందుగా చేయాల్సింది త్వరగా నిద్ర లేవడం అని చెబుతూ ఉంటారు. అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలట. సూర్యుడు ఉదయించిన తరువాత కూడా నిద్రపోతూ ఉంటే శక్తిని కోల్పోతారని, అటువంటి వారు సోమరితనంతో ఉంటారని అంటారు. అందుకే ప్రతి ఒక్కరూ వేకుజామునే మేల్కొనాలని చెబుతూ ఉంటారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలట. ఏదైనా కారణం చేత రోజు ఆద్యాన్ని సమర్పించలేని వారు ప్రతి ఆదివారం సూర్యదేవునికి ఆద్యం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయని, ఆగిన పనులు సైతం పూర్తి కావడం ప్రారంభమవుతాయని నమ్మకం. అదేవిధంగా ఆదివారాల్లో దాన ధర్మాలకు ప్రత్యేకత ఉంది. ఈ రోజున అవసరమైన వారికి ధాన్యాలు, వస్త్రాలు, పండ్లు మొదలైనవి దానం చేయడం మంచిదని చెప్తూ ఉంటారు. ఎవరి జాతకంలోనైనా గ్రహదోషం కారణంగా పనులు చెడిపోతూ ఉంటే సూర్య భగవానుడికి కందిపప్పు, పెసరపప్పు వంటి ధాన్యాలు సమర్పించాలని, అనంతరం వాటిని దానం ఇవ్వాలట. ఈ విధంగా చేయడం వలన ఆర్థిక స్థితి బలపడుతుందని నమ్మకం. ఇక ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఆర్ద్యం సమర్పించేందుకు రాగి పాత్రను వినియోగించాలట. ఇది జీవితంలో నెలకొన్న అడ్డంకులను తొలగించడంతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా చేస్తుందని నమ్ముతారు.